కాంగ్రెస్ నేతలు కుట్రలు మాని ఉమ్మడి పాలమూరు జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసి రావాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. కాదని క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పార్టీ మారాలంటూ వేధించినా, ప్రజల్లో వైషమ్యాలు సృష్టించాలని చూసినా ఊరుకోబోనని హెచ్చరించారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన డీకే అరుణకు భారీ కాన్వాయ్, బైక్ ర్యాలీతో అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మాట్లాడిన అరుణ భూ తగాదాలు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. భారస నేతల్లాగే కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలులోనూ గెలిచే అవకాశాలున్నా స్వల్ప తేడాతో ఓడిపోయామని ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాక నీది నాది అనేది ఏం లేదు. అంత ప్రజల కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రజల కోసమే. ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధి కోసం, మహబూబ్ నగర్ ప్రజల యొక్క అభివృద్ధి కోసం మమేకమై కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క కలిసి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలుగా ఎప్పటికీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి డీకే అరుణమ్మ సిద్ధమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.